హలో, గుడ్ మార్నింగ్ అండి. నిన్న మేము బెంగళూరులో లాల్బాగ్లో బొటానికల్ గార్డెన్స్లో ఫ్లవర్ ఎగ్జిబిషన్ అంటే ఫ్లవర్ పూల కుండీలుతో చేసినటువంటి రకరకాల ప్రదర్శన అంటే ఎంత అందంగా తీర్చిదిద్దుతారో, ఎన్ని వందల మంది కార్మికులు కష్టపడి పూల కుండీలని ఒక లైన్లో పెట్టి రకరకాల పూల మొక్కల్ని పెంచి పెద్ద చేసి వాటన్నిటినీ ఒక లైన్లో పెట్టి భలే చూడటానికి అందంగా చేస్తారు. ఇది కేవలం ఆగస్టు 6 నుండి మన ఇండిపెండెన్స్ డే అయిపోయిన 1-2 రోజుల వరకు ఉంటుంది. అందరూ చూడాలి ఎందుకంటే కంటికి అందంగా పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయో. మనం అసలు ఎప్పుడు చూడనటువంటి ఈ పూల మొక్కలను మనం ఇక్కడ చూడవచ్చు. చాలా అందంగా ఉంటుందండి. 10 రూపాయలు ఖర్చు అయినా కూడా కొన్ని చూడాలి. ఎందుకంటే సినిమాలకు వెళ్ళి డబ్బులు పాడు చేసుకుంటాం, బాగాలేదు, బాగుంది, పర్వాలేదు అంటున్నాం. కానీ ఇట్లాంటి గార్డెన్ షోలు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తే పిల్లలకి తెలుస్తుందండి ప్రపంచం కూడాను. దయచేసి మీరు వీకెండ్స్లో ఒకసారి తప్పకుండా వెళ్ళండి. ఎన్ని రకాల పూల మొక్కలు అంటే మన ఇంట్లో మన గార్డెన్స్లో 1-2 పూలు పూస్తేనే మనం చాలా ఆశ్చర్యపోతాం. బాగుంది, ఎంత బాగా పూసిందో అని. కానీ ఇక్కడ కొన్ని లక్షల మొక్కలు, భలే కొత్త పూల మొక్కలు వాళ్ళు ఎలా సృష్టిస్తారో, ఎక్కడి నుండి దిగుబడి చేస్తారో, మొత్తం మీద చాలా అందంగా ఉంటుందండి గార్డెన్స్. తప్పకుండా చూడాలండి. ప్రతి ఏడాది ఆగస్టు నెలలోనే వస్తుంది. మీరు అందరూ చూడండి సంతోషంగా. ఏదో చిన్న వీడియో చేశాను, ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దీంట్లో. నాకు అలా ఏంటంటే ఏదో పూల మొక్కలు చూపిద్దామన్న ఆశ తప్పితే ఇంకేమీ లేదు. బంతిపూలు, రేఖ బంతులు, రకరకాల పూల మొక్కలు, ఈ పసుపచ్చని పూలు నక్షత్రాల దగదగదగ మెరిసిపోతూ, తర్వాత సన్ఫ్లవర్ పూలు అండి, పొద్దుతిరుగుడు పూలు ఎన్ని వందల మొక్కలు పెట్టేశారో వాళ్ళు. రకరకాల పింక్ కలర్ పూలు, ఈ విత్తనాలు వాళ్ళు సేకరించడము, మొక్కల కింద అవి పెరగడము, ఇవన్నీ ఒక లైన్లో పెట్టడము, ఒక మంచి అందాన్ని తీసుకురావడము. చూడండి పొద్దుతిరుగుడు పూలు ఎంత అందంగా ఉన్నాయో. మన ఇంట్లో కనుక 1-2 పూలు పూస్తే అమ్మో మా దొడ్లో వచ్చిందని చెప్పుకుంటాం. వీళ్ళు చూడండి, ఇది ఆ గార్డెన్స్ వాళ్ళు ఎన్ని వందల మంది పని వాళ్ళని పెట్టి ఆ గార్డెన్స్ని నిత్యం కూడా అప్డేట్ చేస్తూ ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో. కంపల్సరీ పిల్లలకి చూపించాలండి ఇటువంటివన్నీను. సినిమాలతో పాటు ప్రకృతి యొక్క అందచందాలను కూడా మనం చూపించాలి పిల్లలకి. చాలా బాగుంటుందండి. చక్కగా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. మామూలు రోజుల్లో 80 రూపీస్ అండి టికెట్ పెద్దవాళ్ళకి. శని ఆదివారాల్లో 100 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు అండి టికెట్. స్కూల్ పిల్లలు కనుక టీమ్గా వెళ్తే వాళ్ళకి ఉచితం అండి. చక్కగా బెంగళూరులో ఉన్నవాళ్ళు అందరూ కూడా చూడండి. లేదు హైదరాబాద్ నుండి ఎవరైనా బెంగళూరు కనుక ఈ 1 వీక్లో వచ్చేటైతే ఒక 2-3 గంటలు ఈ లాల్బాగ్లో గడపడానికి ప్లాన్ చేసుకోండి. మనం తిరగాలంటే చాలా ఓపిక ఉండాలండి. కొన్ని వందల ఎకరాల్లో పెట్టారు దీన్ని. కానీ చాలా డిసిప్లిన్డ్గా, చాలా నీట్గా, ఎక్కడా కూడా చెత్త చెదారం లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ చాలా కష్టపడి పెంచారండి ఈ గార్డెన్స్. వాళ్ళ యొక్క కృషికి మనం తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలండి. ఎలాగంటే మనం టికెట్ కొనుక్కుని వెళ్ళడమే. అది దయచేసి పిల్లలందరికీ కూడా ఈ వీడియోలు, మొక్కలు, అందచందాలు, రకరకాల కలర్ఫుల్ మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా మీరు పిల్లలకి చూపించండి. చాలా బాగుందండి. ఎన్ని రకాల మొక్కలు, ఎన్ని రకాల పువ్వుల మొక్కలు, ఎంత చక్కగా అందరూ కూడా ఫ్యామిలీస్తో వస్తున్నారండి. మొత్తం చిన్న పెద్ద అందరూ కూడా. అయితే ఈ గార్డెన్స్లో ఇంకా ఈ చిన్న ఈ గార్డెనర్స్ పెట్టేటువంటి మొక్కలు ఏమన్నా అమ్ముతారేమో కొనుక్కుందామని వెళ్ళానండి.
నాకు అవి దొరకలేదు, వాళ్ళు ఎవరు పెట్టలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఈ తినుబండారాలు, కూల్ డ్రింక్ షాపులు, ఈ చిన్న చిన్న స్నాక్స్ అమ్మే షాపులు, ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టేశారండి. అసలు గార్డెనర్సు, లేకపోతే పూల మొక్కలు విడిగా నారు పోసి అమ్మడము, విత్తనాలు, ఇటువంటి స్టాల్స్ అసలు లేనే లేవు. ఏదో చివరికి గవర్నమెంట్ సొసైటీ వాళ్ళది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి ఒక 2 చామంతి మొక్కలు కొని తెచ్చుకున్నాము. తప్పితే ఇంకా అంతకు మించి చెప్పుకోదగ్గ స్టాల్స్ అంటూ ఏం లేవండి. ఓకే, ఏదో వీడియో అడ్డదిడ్డంగా వచ్చినట్టుంది కొంచెం. అయితే నా ఇంటెన్షన్ మీరు గమనించండి. పొద్దుతిరుగుడు పూలు మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది. చక్కగా ఉన్నాయండి. కొన్ని వందల మంది అండి ఈ ఫౌంటైన్ చుట్టూ ఫోటోలు తీసుకునేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు, సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, రీల్స్ చేసుకునేవాళ్ళు, తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు అందరూ కూడానండి వచ్చి చక్కగా వీళ్ళు వీడియోస్ చేసుకుని, ఈ గ్లాస్ హౌస్ అనేది ఒకటి ఉందండి, దాని లోపలికి నేను వెళ్ళలేదు, బయట నుండే తీసాను.